సో యా బ్రో. చెప్పండి చెప్పండి. మీ మీ దగ్గర అంతే బ్రో, ఇంకా 6,006 అంతే. నెక్స్ట్ అది ఏం ఉండేది. వీళ్ళు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఏమనుకుంటుంటారు అంటే వేరే కోర్స్ జాయిన్ అయ్యేవాళ్ళు మోస్ట్లీ ఇంకా ఫుల్ కోర్సు అది ఇది ఏమేమో ఉంటది అని అనుకుంటారు, ఎక్స్ట్రా ఫీజు అడుగుతారు అని అనుకుంటుంటారు. అవన్నీ ఏముండాలి ఇక్కడ. యా, మన దగ్గర టోటల్ ఓవరాల్ గా మొత్తం ఒకే కాన్సెప్ట్. సబ్జెక్ట్ అయినా నేను సరే, అది ప్రాఫిట్స్ అయినా సరే, మొత్తం ఓవరాల్ గా జస్ట్ 6,000 ఏంటంటే మీ మెయింటెనెన్స్ కోసం నేను చార్జ్ చేస్తుంది అంతే ఇక్కడ. అవును బ్రో. ఒకవేళ యా బ్రో చెప్పండి. ఆ, సరే బ్రో. ఇప్పుడు ఆ, ఇట్లా మీరు కాల్స్ ఇవన్నీ ఇస్తున్నారు కదా, అవును బ్రో. అదంతా ఓకే. కానీ ఆ, ఇప్పుడు సబ్జెక్ట్ అంతా నేర్చుకోవడానికి రఫ్ గా ఎన్ని మంత్స్ పడుతుంది బ్రో? సబ్జెక్ట్ అంతా నేర్చుకోవడానికి రఫ్గా నా క్లాసెస్ అన్ని విన్నాగానే మీకు వచ్చేసిద్ది బ్రో. మీరు పేషెన్స్గా వింటాను అంటే వినండి. ఎందుకంటే కొన్ని క్లాసెస్ నేను 1.5 అవర్ 2 అవర్స్ తీసుకున్న క్లాసెస్ కూడా ఉన్నాయి. అంటే మ్యాక్సిమం అన్ని క్లాసెస్ అని కాదు, కొన్ని క్లాసెస్ అయితే 1.5 అవర్ 2 అవర్స్ కూడా ఉన్నాయి. సో మీరు పేషెన్స్గా వినగలిగితే ఖచ్చితంగా మీకు డెప్త్ సబ్జెక్ట్ అంతా వచ్చేసిద్ది. ఇప్పటి వరకు ఓవరాల్ క్లాసెస్ వచ్చేసి 25 to 26 ఉన్నాయి. ఓకే. గ్రూప్లో ఉన్నాయి, మొత్తం పించేసే ఉన్నాయి ప్రతి ఒక్కటి. రిపీటెడ్గా ఒకవేళ తీసుకుంటే మాత్రం బేసిక్ క్లాసెస్ కొన్ని రిపీటెడ్గా తీసుకున్నాను. న్యూ మెంబర్స్ కోసం బేసిక్ క్లాసెస్ అనేవి ఒక 2 3 క్లాసెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. సో మీరు ఒకవేళ వినగలిగితే, మొత్తం క్లాసెస్ కవర్ చేయగలిగితే, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ మీరు మొత్తం విన్నాక మీకే వచ్చేసింది సబ్జెక్ట్ అంతా. అది మీరు ఎప్పటిలోగా వింటారు అనేది మీ చాయిస్ ఇంకా. లేదు ఇప్పటి నుంచి కంటిన్యూగా ప్రతి క్లాస్ వింటానంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 మంత్స్లోనే మీరు ఎక్స్పీరియన్స్ అనేది మీకు వస్తుంది. అది ఎంతవరకు వస్తుంది అనేది ఇప్పుడు మాట్లాడే వాళ్ళ మాటల మీద మీకు అర్థమయ్యే ఉంటుంది. వాళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్ అయ్యి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు అనేది. రేపటి రోజున మీరు కూడా ఆ ప్లేస్లో ఉంటారు. ఓకే. ఓకే బ్రో. సో యా బ్రో. అదే బ్రో, ఎందుకంటే కంటిన్యూగా ఇట్లా కాల్స్ కాకుండా సబ్జెక్ట్ తీసుకొని సెల్ఫ్ సస్టైన్ గా అవ్వగలిగితే అదే చాలు బ్రో. యా బ్రో. బ్రో నేనైతే విత్ ఇన్ 1 మంత్ లో కవర్ చేసిన బ్రో మొత్తం అన్ని క్లాసెస్. నేను చెప్తాను కదా, డామ్ షూర్ గా మీకైతే నమ్మకొచ్చద్దు. ఓకే, ఇది అసలైన మార్కెట్ ఇట్లా ఉంటుంది. ఒక మార్కెట్ లో ఎట్లా మూవ్మెంట్ ఉంటుందా, ఒక లెవెల్స్ ఇలా పెట్టుకుంటారా, ఒక స్ట్రైక్ ప్రైస్ ఎట్లా ఇలా ఇలా సెట్ చేసుకోవాలా, ఎలా చూస్ చేసుకోవాలి, అసలు క్యాండిడేట్స్ ప్యాటర్న్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఆ? ప్రతి ఒక్కటి అసలు ప్రీ మార్కెట్ ఎలా అనాలిసిస్ చేసుకోవాలి, ప్రతి ఒక్కటి బ్యాక్ టెస్టింగ్ బిగిన్స్ ప్రతి ఒక్కటి అది ఉంటాయి బ్రో. నా నేను చెప్తాను కదా, నేను జీరో నుంచి ఈ రోజు నేను మాట్లాడుతున్నానంటే అది కేవలం సబ్జెక్ట్ బ్రో చెప్పింది. ఇంకా బ్రో ఇచ్చిన కాల్స్ అంతా ఎలా వర్కౌట్ అవుతాయి, ఎందుకంటే బ్రో ఉన్న ఎక్స్ప్రెస్ అలాంటి కాబట్టి. బట్ ఏంటంటే మన సబ్జెక్ట్ అంత నేర్చుకున్న మ్యాటర్ కాబట్టి నేను సబ్జెక్ట్ పరంగా చెప్తాను కదా, మీకైతే 100% పైసా వసూలు ఉంటుంది. అది మాత్రం చెప్తాను గ్యారంటీ. అదే నేను